తెలుగు తోటలోనే ఉంది తెలివైన దుప్పి. మరి దుప్పికున్న తెలివితేటలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. మరి ఈ కథ తెలుసుకునే ముందు అసలు కథలు ఎలా రాస్తారు, కథలు రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి, కథ రాస్తే ఎలాంటి మానసిక ఆనందాన్ని పొందుతామనేది కూడా మీరు నేర్చుకోవాలి. ప్రతి కథలోనూ ఒక అర్థం ఉంటుంది, ఒక నీతి ఉంటుంది. ఆ నీతిని తెలుసుకొని ఏ విద్యార్థి మెలుగుతాడో ఆ విద్యార్థి ఖచ్చితంగా తను అనుకున్న గోల్ని సాధిస్తాడు. నేను కథను చెప్తాను, మీరు చక్కగా వినండి, విని ఆ తర్వాత మీరు చదవండి. ప్రతి మానవ జన్మకైనా సరే, జంతు జన్మకైనా సరే, పక్షి జన్మకైనా సరే ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఉంటుందనేది మనకు కొన్ని వేదాలు చెప్తున్నారు. కాబట్టి బోధిసత్తుడనే ఒక వ్యక్తి తను దుప్పి జన్మగా ఎక్కాడనేది మనకి కథలో. అయితే ఆ దుప్పికి పండ్లంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మనకు కూడా అప్పుడప్పుడు ఏదైనా కొత్తది ఏదైనా కావాలన్నా మనకు ఇష్టమైనవి ఉంటాయి కదా. మరి ఆయన పండ్లు అంటే ఆ దుప్పికి చాలా ఇష్టం. మరి ఒక వేటగాడు ఎప్పటి నుంచో పన్నగా పలుకుతున్నాడు, ఈ దుప్పిని ఎట్లయినా సరే నేను పన్నాగా వేసి పట్టుకోవాలి అని. మరి దానికోసం అతను ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు? నేను ఒక చెట్టు దగ్గర పండేసి దానికి ఉచ్చేసి నేను చెట్టు మీద కూర్చుంటే దుప్పి తింటది, ఆ తిన్నప్పుడు నేను ఉచ్చు లాగుతాను, ఆ ఉచ్చు లాగినప్పుడు ఆ దుప్పి తిరుక్కుంటుందని అతని యొక్క ప్రణాళిక. అలాగే చేశాడు, అదేవిధంగా చేశాడు. చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పండ్లు పరిచాడు, ఉచ్చు కట్టాడు, పండేసేసి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూస్తూ దుప్పి వస్తుంది, కానీ ఖచ్చితంగా దుప్పి వస్తుంది, దాంట్లో తింటుంది, నా 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 ఉచ్చుకు చిక్కుతుంది అనేది అతని యొక్క ఆశ. కానీ దుప్పి అంత దూరంలోనే ఆగింది. ఏంటి ఇక్కడ పక్కన కనబడుతుంది, ఇవాళ ఏదో మొత్తానికి తేడా ఉంది అని దానికి ఒక సందేహం కలిగింది. అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇదేంటి దుప్పి ఎంతసేపు కూడా అక్కడే నిలబడి పండ్లు తినట్లేదేంటి, పండ్లు తింటే లాగి ఉచ్చులో పడేద్దాము, పడేసి ఈరోజు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఆనందంలో పాపం ఆయన వేటగాడు చెట్టు పైన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి దుప్పి రావట్లేదు, ఏదో ఉంది ఇక్కడ, నాకైతే ఆపద ఉందనే సందేహం కలుగుతుంది. మరి ఈ ఆపద నుంచి నేను వెళ్ళి దాన్ని ముట్టుకుంటే నేను ఆపదలు ఎదుర్కొంటానేమో అనే ఆలోచనతో అక్కడే నిలబడి చూస్తుంది. కానీ వేటగాడికి అనుమానం వచ్చింది. వేటగాడికి అనుమానం వచ్చి, అబ్బో ఇది వచ్చట్లేదు, ఈ దుప్పి రాకుండా వెళ్ళిపోతే మళ్ళీ నా చేతికి చిక్కదు కాబట్టి దీన్ని ఎలాగైనా సరే నేను పట్టుకోవాలనే ఆలోచనతో అతను చేశాడంటే కొన్ని పండ్లు ఇసరట మొదలుపెట్టాడు. ఆ పండ్లు తినుకుంటూ తన గుర్చేసిన పండ్ల దగ్గరికి వస్తుందని ఆ వేటగాడి యొక్క ఆలోచన. మరి ఆ విధంగానే పండ్లు ఇసిరేశాడు. కానీ దుప్పికి సందేహం కలిగింది, చెట్టుపై నుంచి పండ్లు పడితే నిలువుగా పడాలి కదా, ఇసిరేసినట్టు పడుతున్నాయి. దుప్పి తిన్నగా చెట్టుపైకి అట్ట కన్నేసి చూసింది. వేటగాడు ఉన్నాడు పైన. ఓహో, కానీ దుప్పి తనను చూడనట్టుగానే నటిస్తూ, ఓహో చెట్టు, నువ్వు ఈ మధ్య కొత్త అలవాటు నేర్చుకున్నావా, వాడు కాయ ఇసరడం కూడా నీకు అలవాటు వచ్చిందా, ఓ పది మంచి తెలివితేటలు నేర్చుకున్నావే, అయితే నేను ఆ కాయ నీ కాయలు నేను తిననుగా నీ చెట్టు దగ్గర నేను రానుగా అనేసి ఈయన చేశాడు. అబ్బో ఇదేదో తెలివిగా మాట్లాడుతుంది దుప్పి అని, అమ్మో దుప్పి పారిపోతుందని వేటగాడికి తొందర ఎక్కువై ఎప్పుడు అలగడి చేశాడో దుప్పి దట్టమైన అడవిలోకి పారిపోయింది. అలా పారిపోయినప్పుడు వేటగాడికి ఏమైంది, నిరాశ మిగిలింది. మరి ఈ ఆపద నుంచి ఎలా కాపాడుకోవాలనేది తెలివైన దుప్పి యొక్క ఆలోచనలు మీరు గ్రహించారు కదా. మరి ఇలాంటి చక్కటి కథలు మన తెలుగు తోటలో చాలా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా మీరందరూ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకొని ప్రతి పాఠాన్ని చదవాలి. ప్రతి పాఠాన్ని మనం చదివితేనే దాంట్లో మనకు అర్థమవుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు చెప్తాడు, చెప్పిన తర్వాత మీరు చదివితే తొందరగా మన బుర్రకి ఎక్కుతుంది.
ఆ విధంగా మీరు చక్కటి కథలు నేర్చుకొని ఆనందంగా మీరందరూ ఉండాలని, మంచి విద్యావంతులుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరికీ ఒకసారి బాయ్.